వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా. ములుగులో రాష్ట్ర మంత్రి సీతక్క విలేకరుల సమావేశం. హన్మకొండ జిల్లా వాహనదారులకు హెచ్చరిక. మాడిఫైడ్ సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ డీసీపీ. సార్వత్రిక సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహారైలులో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చిక వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా అధ్యక్షులు పోడేటి అశోక్, ఉపాధ్యక్షులు ఈల సురేందర్, కోశాధికారి గాయపు రాజురెడ్డి, చిలివేరు శ్రీకాంత్, గుర్రాల శ్రీనివాస్, సదిరం కుమార్, ఎండి అక్మల్ పాషా, మోడం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల 1955-58లో చేసినటువంటి వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలు నిర్వీర్యమైనటువంటి ప్రమాదం ఏర్పడింది. ఆ ప్రమాదాన్ని ఎండగట్టడంలో భాగంగానే వామపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ప్రత్యక్ష కార్యాచరణకు ఈ రోజున మేము దిగడం జరిగింది. రాబోయేటువంటి భవిష్యత్ పోరాటాలలో కార్మిక సంఘాల పోరాటాల్లో ఐక్యంగా మేము ముందుకు రావడానికి ఫెడరేషన్ సిద్ధంగా ఉన్నదని చెప్పేసి పిలుపునిస్తూ నరేంద్ర మోడీ చేపట్టినటువంటి ఏవైతే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దుపరచాలని, ఈ ఉద్యమంలో ఫెడరేషన్ ముందు భాగంలో ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా వరంగల్ ప్రజానీకానికి మనవి చేస్తున్నాను. మేధావులు, ప్రజా సంఘాలు, అదేవిధంగా కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ సమ్మెకు పూర్తి సంఘీభావం ప్రకటించి రాబోయేటువంటి కార్యక్రమాల్లో కూడా మరి సంఘీభావం ప్రకటించాలని కోరుతున్నాను. నా పేరు దయాసాగర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి. ఐశ్వర్యరాయి, శిల్పా శెట్టి మొదలుకొని అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన వరకు ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కన్నడ భామల హవా నడుస్తుంది. ఆ జాబితాలో తన పేరు కూడా చేర్చుకోవాలని తహతలాడుతుంది. తెలుగు మూలాలు కలిగిన కన్నడ భామ రూపాలి ఎస్డి. నాట్యంలో మంచి ప్రావీణ్యురాలైన ఈ అమ్మడు అభియానంలోనూ శిక్షణ పొంది మోడలింగ్ ద్వారా దర్శక నిర్మాతల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. కన్నడంలో గంగే గౌరీ, తారకేశ్వర్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కోరా అనే చిత్రంలో డేరింగ్ పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా. జేసీబీలతో అక్కడికి చేరుకున్న హైడ్రా వాహనాలకు అడ్డు తగిలిన స్థానికులు కూల్చివేతలు ఆపాలని డిమాండ్. హైడ్రా సిబ్బందికి స్థానికుల మధ్య వాగ్వాదం. अरे अन्ना इनका राय नर्सिंग పాతపట్నం మండలం కేంద్రంలో నాడు మధ్యాహ్నం 1 గంట సమయంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆంధ్ర ఒడిశా బోర్డర్ చెక్పోస్ట్ వద్ద గంజాయితో పట్టుబడిన నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 3.345 కిలోల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ను పాతపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడ్ ప్యాకెట్లు 3 కేజీల గంజాయి అలాగే ఒక సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకుని
అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ సందర్భంగా ఈ ఎలా ప్రలోభాలకు లోబడి లేదంటే ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్కి అలవాటు పడద్దని ఎవరు, అలాగే యూత్ ఎవరు కూడా గంజాయి కన్జ్యూమషన్కి అంటే వినియోగానికి అలవాటు పడద్దు. అలవాటు పడితే కనుక ఇలాగే కేసులు ఇరుక్కోవడం లేదంటే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఈ పిల్లల్ని లేదా యువతని తల్లిదండ్రులు కూడాను అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ మీద సంకల్పం అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ డ్రగ్స్ అబ్యూజింగ్ అంటే ఈ దుర్వినియోగం గురించి మనం అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఈ సంకల్పం ప్రోగ్రామ్ కూడాను ప్రతి కాలేజీల్లోని తర్వాత విలేజ్లోని కండక్ట్ చేస్తున్నాం. దాని ద్వారా యూత్లో అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కేసులో అంటే హార్డ్ వర్క్ చేసిన ఎస్ఐ గారిని అలాగే సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు ఎస్పీ గారు అందరూ కూడా అభినందిస్తున్నారు. రాష్ట్రంలోని పూరికి దగ్గరలో ఉన్న గడాంబరోసరి అనే విలేజ్కి చెందిన ఈ రఘునాథ్ జన అనే వ్యక్తి, ఇతని వయసు 36 సంవత్సరాలు. ఇతను 6వ తరగతి చదువుకున్నాడు. ఇతను చిన్న వయసు నుంచే వ్యసనాలకు అలవాటు పడ్డాడు. తర్వాత ఈయన యాక్చువల్గా పూరి గుడి దగ్గర గైడ్ లాగా అనమాట చేస్తూ ఉంటాడు. ఎవరికైనా దర్శనాలు కట్టాలంటే బ్యాక్ డోర్లో చేయించడం అలాగే గైడ్ లాగా చేస్తూ ఉంటాడు. ఇతనికి మునిగొడ ఒరిస్సా రాయగడ దగ్గర ఉన్న మునిగొడకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి అక్కడ పూరిలో పరిచయం అయ్యాడు. గంజాయి మీద దొరుకుతుంది, నువ్వు ఎక్కువ రేటు అమ్ముకోవచ్చు అని చెప్పి ఇతనికి చెప్తే ఇతను కూడాను అక్కడ 100-150కి చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముకోవడం కోసం ఈ మునిగొడ వెళ్ళి అతనితో పాటు కార్తీక్తో పాటు వెళ్ళి ఇతను గంజాయి అక్కడ మునిగొడలో పర్చేజ్ చేశాడు. పర్చేజ్ చేసి పూరికి వెళ్ళడం కోసం ఈ పర్లాకెంలో దిగి అక్కడ నుంచి పూరి వెళ్ళడం కోసం ఇలా మన కాపట్నం బార్డర్ చెక్ పెట్టి తాడుతుండగా మనకి ఎస్ఐ గారికి రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఇతన్ని మన చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి గోదార్ఖని సీతానగర్కు చెందిన పైడిపల్లి రమేష్ ఇంట్లో ప్రమాదవశత్తు గ్యాస్ సిలిండర్ నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బుధవారం వంట చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెలరేగి ఇంటిలోని సామాన్లు అన్ని దగ్నమయ్యాయి. ఇల్లంతా పొగతో నిండిపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి రక్షణ చర్యలు చేపట్టారు. వంట చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ నుండి మంటలు వచ్చి ఇంటిలోని సామాగ్రి దగ్నమయ్యి ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు రమేష్ మీడియాకు తెలిపారు. అని చెప్తాను మా అమ్మ ఇప్పుడే 8 బండి ఇలా మార్చి కాలేదు అందరూ బయట గ్యాస్ వండి ఉంటుంది ఏదన్నా అయిందనుకో అయితే ఆ వేడి ఇళ్ళకి వచ్చింది కదా. ఏందో వీళ్ళందరూ ఇంకేమైనా ఉండదు కూడా బాగా అన్న ఆ బట్టలని తీసే అన్న ఎందుకన్నా మంచిది. గాలి మళ్ళీ ఆ పుక్కులు అవన్నీ అట్నే అంటుకొని ఉన్నాయి. ఇంకా మంట ఉన్నది లోపల. రెండొకటేనా డౌట్ ఏమైనా ఉంటే ఫోన్ చేస్తుంది.
అన్నీ గ్యాస్ బంద్ చేసి వెళ్ళిపోయాను బయటికి. ఇంతకుముందే ఒక 10 నిమిషాలు అయితే బయటికి వెళ్ళి మా అమ్మ వచ్చింది. మా అమ్మ బయటికి వచ్చే వరకు మంట వెళ్ళింది లోపలికి. గ్యాస్ వల్ల లీకేజ్ అయింది అని గ్యాస్ లీకేజ్ అయింది. బంద్ చేసాము, లీకేజ్ అయిపోయింది గ్యాస్. దానివల్ల మొత్తం కొంత బాగా నష్టమైంది. మాకైతే బాగా నష్టమైంది. ఇల్లంతా నాశనం అయిపోయింది. మొత్తం కానీ లేకుండా విజయవాడ చిట్టినగర్కు చెందిన స్పందన కుమార్, శిరీష దంపతుల కుమార్తె అయిన అన్విత గత 2 సంవత్సరాలుగా గుండె జబ్బుతో బాధపడుతుంది. గత నెలల్లో జబ్బు తీవ్రతను గుర్తించి పద్మావతి హాస్పిటల్ వారు చెన్నైలో ఎంజిఎం హాస్పిటల్ వరకు వెళ్లమని సూచించారు. ఆ చిన్నారి అన్వితకు గుండె వైఫల్యం చెందిందని, గుండె మార్పిడి చేయాలి, దానికి అయ్యే ఖర్చు 55 లక్షలు అని చెప్పారని అన్నారు. లోకేష్ ని కూడా కలవడం జరిగిందని అని తెలిపారు. ముఖ్యమంత్రితో కలిసి చెప్తామని అన్నారని తెలిపారు. ఈ నెల 3వ వారం లోపల హాస్పిటల్కు చేర్పించాలని అన్నారు. లేని పక్షంలో హార్ట్ నుండి కిడ్నీ, లివర్ తదితర అవయవాలు వైఫల్యం చెందుతాయని బోరున విలిపించారు. మీ బిడ్డగా భావించి మీరిచ్చే సహాయం కొద్దిగా అయినా పర్వాలేదు, తోచిన సహాయం చేయాలని వారు కోరారు. వారి ఫోన్ నెంబర్ 9154843221. ఎస్టిమేషన్ వచ్చేసి 55 lakhs అండి. మేము పాపకి ఇప్పుడు దాకా మా స్తోమతకు మించే పెట్టామండి. ఎందుకు అని అంటే పాప ఉంటుంది అనే నమ్మకంతో. కానీ ఇప్పుడు 55 లక్షలు అని అనగానే మా దగ్గర పెట్టే అంత స్తోమత కూడా లేదండి. ఇప్పుడు దాకా మేము పాపకి పెట్టింది కూడా బయట నుంచే తీసుకొచ్చి పెట్టామండి. ఇప్పుడు ఆ అమౌంట్ కట్టాలన్నా, పాపకి ఇప్పుడు నేను చూయించుకోవాలన్నా సరే మా దగ్గర అంత స్తోమత లేదండి. నాకు పాపకి ఇచ్చిన టైం వచ్చేసి 4 months డెత్ లైన్ వచ్చి. నేను పాపని ఈ మంత్ 3rd weekలో రివ్యూకి తీసుకెళ్ళి మళ్ళీ పాపని అడ్మిట్ చేయాల్సి ఉంది. ఈ మంత్ లోపు నేను అమౌంట్ చూసుకోలేకపోతే పాప ఉండదేమో అన్న చిన్న భయం నాకు ఉందండి. ఎందుకనంటే ఈ బిడ్డని కూడా మీలో ఒక బిడ్డగా తీసుకొని, పాపని మీ పాపగా అనుకొని మీరు ఇచ్చే సాయం ఎంతైనా పర్వాలేదండి. పాప కోసం నేను అది ఎంత సాయమైనా అందుకోవడానికి సిద్ధంగానే ఉన్నా. అది ఎంతైనా పర్లేదనండి. నా పాపని మీ పాపలో ఒక పాపగా తీసుకొని నా పాపను బతికించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ మంత్ 3rd week నేను కంపల్సరీగా పాపను అడ్మిట్ చేయాలండి. పాపకి దాంతోపాటు లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నాకు లాస్ట్ వీక్ చెప్పారు. దాంతోపాటు హార్ట్కి, దాని నుంచి బ్రెయిన్, కిడ్నీకి కూడా కొట్టొచ్చు అని చెప్తున్నారండి. అంతదాకా తీసుకెళ్తే నేను ఎన్ని డబ్బులు తీసుకెళ్ళైనా నేను పాపను బతికించుకోలేను. మీరు ఇచ్చే సాయం కొంచెమైనా పర్లేదండి. అది నా పాపని బతికించమని నేను అడుగుతున్నాను. మీకు చేతులైతే దండం పెడుతున్నానండి. దయచేసి దాతలు ఎవరన్నా ఉంటే నా పాపను బతికించమనే కోరుతున్నానండి. 9154843221. ప్లీజ్ అండి, ప్లీజ్ సేవ్ మై డాటర్ లైఫ్. ప్లీజ్ మా పాపని కాపాడండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, నా కుటుంబంతో సహా. ప్లీజ్ ప్లీజ్ మ్యామ్, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ట్రేడ్ యూనియన్లు జూలై 9న ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతం కావడంతో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక నాయకులు గోదర్కన్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీలోని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీ, జీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల నాయకులు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదికలోని ఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐ, ఎఫ్టియు, టిఎస్యుఎస్, ఎస్జీకేఎస్ సంఘాల నాయకులు గోదర్కన్ చౌరస్తా వరకు చేరుకొని మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదించారు. స్లోగన్ చేయరా? నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోడులు తీసుకురావడానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా
సింగరేణి కార్మికులందరూ కూడా 11 ఏరియాలలో స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని జయప్రదం చేశారు. జయప్రదం చేసిన కార్మికులందరికీ మా జేఏసీ పక్షాన ఏఐటీసీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు మన గోదావరి కన్నీరు చౌరస్తాలో మానవ హారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో పాల్గొన్నటువంటి కార్మికులకి సోదరిమణులకి అందరికీ కూడా ఏఐటీసీ తరఫున జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. ఆనాడు రైతాంగం మీద మోపినటువంటి ఏదైతే నాళ్ల చట్టాలను రద్దు చేసుకున్నారో అదే స్ఫూర్తితో ఈరోజు కార్మిక వర్గం కూడా చైతన్యవంతంతో అనేక విప్లవ పోరాటాలు పోరాడినటువంటి ఈ కార్మిక వర్గం ఈరోజు సమ్మెను విజయవంతం చేసి దేశవ్యాప్తంగా నిరసన తెలిపినటువంటి సందర్భంగా కార్మిక వర్గానికి అందరికీ జేజేలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏ పిలుపు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు పిలుపునిస్తాయో ఆ పిలుపు మేరకు మనం అంతా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. 44 చట్టాలను మరి 4 కోట్ల మార్చాలంటే ఆనాడు రాజ్యసభలో బలం లేక మిగిపోయింది. మళ్ళీ 2019లో అధికారంకి వచ్చిన తర్వాత దాన్ని ప్రవేశపెట్టి ఇవాళ కార్మిక వర్గాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇవాళ 44 చట్టం 4 కోట్లుగా మార్చి కార్మిక వర్గానికి ఇవాళ కార్మిక సంఘాల ఉనికే లేకుండా, అసలు కార్మిక సంఘం పెట్టుకునే అవకాశం లేకుండా ఇవాళ ఏదైనా సమ్మె చేస్తే 5 లక్షల జుర్మానా, జైలు. భారతదేశంలోని 12 కార్మిక సంఘాలు ఒక్కటే జేఏసీగా ఇవాళ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నందుకు కార్మిక వర్గానికి, పర్మనెంట్ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, మరి అన్ని వర్గాల కార్మికులందరికీ, అవుట్సోర్సింగ్ కార్మికులకు జేఏసీ పక్షాన, ఐఎన్టీసీ పక్షాన మరి విప్లవ జేజేలు బరుపుతూ కార్మికులకు అండగా ఉన్న ఇలా కార్మిక సంఘాల హక్కులను తీసేసి వాళ్ళని లేకుండా ఎట్లా చేయాలనే ఒక దుర్బుద్ధితో ఇలా పారిశ్రామికవేత్తలకి 1000 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు దేశం ప్రాపర్టీ అంతా కట్టబెడతా ఉన్నాడు. ఇలా ప్రజలందరికీ కూడా రకరకాల పన్నులతో ఇలా వేధిస్తూ ఉన్నాడు. కార్మిక వర్గానికి హక్కులు కలిగడం, ఇలా రైతులకు కూడా చట్టాలు మార్చి ఇలా విధిపాలు చేయడం, ఇలా ఏ ఒక్క వర్గం కూడా ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఎవరు కూడా సంతోషంగా లేరు. ఇలా ఈ పిలిపే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం ఉపయోగపడుతుంది. కార్మిక వర్గం అంతా కూడా ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో నిరవధిక సమ్మెలు రైతుల్లాగా చేసి మన హక్కులు, మన చట్టాలు కాపాడుకునేంతవరకు కూడా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి జేఏసీ పక్షాన, సీఏపీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణి కార్మిక వర్గం కాదు, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన కాకుండా రైతాంగం పైన, ఆదివాసుల పైన ఇవాళ ఉక్కుపాదం మోపి ఆదివాసుల భూములను గుంజుకోవడం కోసం కార్మికులను, ప్రజల ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను కూడా గుంజుకొని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడం కోసం మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉంది. ఆ కుట్రలు భగ్నంగా చేసే విధంగానే ఈరోజు కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని చెంపపెట్టేలాగా మోడీ ప్రభుత్వానికి చూపెట్టింది. కనుక ఈ ఖబర్దార్ మోడీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఈ ప్రభుత్వ కార్మిక వర్గానికి ఏదైతే కార్మిక సంఘాలను కుదించే విధానాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని ఐఎఫ్టీయూ తరఫున, జేఏసీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. క్షీరాభిషేకం, రైతు నేస్తం, ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ప్రముఖ న్యాయవాది, సేవమూర్తి, కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన జయంతి వేడుకల రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, రూరల్ కోఆర్డినేటర్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మహిళా నేత డాక్టర్ అనసూరి పద్మలత, జేసీ ఇన్ఛార్జ్ నక్క రాజుబాబు, జిల్లా కార్యదర్శి వెన్ముతులని త్యాగరాజు చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ముందుగా రాజశేఖర రెడ్డి నిలువెత్తు విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేశారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు, వికలాంగులకు చీరలు, దుప్పట్లు పంపిణీ గురించి ఆరోగ్యశ్రీ కానీ, అన్నం పెట్టే రైతుకు ఉచిత విద్యుత్ కానీ, జలయజ్ఞం కానీ, దానితో పాటుగా పేద విద్యార్థుల కుటుంబాలు బాగుపడాలంటే విద్య కోసం ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆకలి తీర్చడానికి 2 రూపాయలు బియ్యాన్ని పునరుద్ధరించడం కానీ, ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినా
ఆయన ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, పాలించడం, తండ్రికి మించి 4 అడుగులు ముందుకు వెళ్ళి పాలన అందించినటువంటి నాయకత్వంలో మనం ఉన్నాం. ఇవాళ 76వ జయంతి సందర్భంగా సోదరుడు గొంజే శ్రీనివాస్ రెడ్డి గారు వారి పితృదేవ యొక్క పూర్ణ చంద్రబాబు గారు చంద్రబాబు గారి యొక్క పేరుపైన వస్త్రదానం చేయడం, ఇక్కడ కేక్ కటింగ్ కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని కానీ ఏర్పాటు చేసినందుకు వారికి వారి టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. జయంతి మా బెన్నూరు గ్రామంలో మా గ్రామ కమిటీ అలాగే మా గ్రామ కమిటీ పెద్దలందరి సమక్షంలో పెద్ద ఎత్తున నిర్వహించడం, కార్యక్రమానికి గొంజే శ్రీనివాస్ రెడ్డి గారు చీరలు పంపించడం, ఆయన ఆధ్వర్యంలో మా అందరి సమక్షంలో ఈరోజు రాజశేఖర గారి ఘన నివాళులర్పించడం చాలా సంతోషదాయకంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి, అలాగే అనసూ పట్నాయక్ గారికి, అలాగే అతిరథ మహారాజులందరికీ, మరీ ముఖ్యంగా మా బెన్నూరు గ్రామ పెద్దలు హృదయం నుంచి ఇప్పుడు ఉండి కార్యక్రమాలు విజయం చేసినందుకు మా బెన్నూరు నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు జరిగిన సమ్మెలో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఏఏబిఈఏ, ఏఐబిఓఏ, బీఈఎఫ్ఐ పాల్గొన్నవి. అందులో భాగంగా కర్నూలులో జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు అన్ని కార్మిక సంఘాలతో కలిసి నినాదాలు ఇచ్చుకుంటూ ర్యాలీకి వెళ్లి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వివిధ సంఘాలు తమ డిమాండ్లను వివరించి సభ ముగించారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన 3 యూనియన్లు సభ్యులు పాల్గొంటున్నాయి. అందులో ఏఐబిఏ, తర్వాత ఏఐబిఓఏ, బెఫి అనే 3 యూనియన్లు సభ్యులు పాల్గొంటున్నాయి. బ్యాంకింగ్ రంగంలో మాకు మిగతా వాళ్ళతో పాటుగా మా సమస్యలు కూడా చాలా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగాన్ని వాళ్ళు పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాచిస్తుంది. దాంతోపాటు లేబర్ కోర్స్ అనేది ప్రతి రంగంలో అది అవసరం. 44 లేబర్ కోర్స్ని వాళ్ళు రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకురావడం జరిగింది. దాంట్లో యూనియన్ పెట్టి యూనియన్తో మాట్లాడే చర్చలు చేసే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే 7 మంది 8 మందికి యూనియన్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు 100 మంది ఉంటే కానీ యూనియన్ పెట్టడానికి అవకాశం లేదన్నది చెప్తున్నారు. అట్లాగే మనకు ఈ రోజున పిఎఫ్ అనేది, ఆ పాత పిఎఫ్ అనేది మాకు కావాలని చెప్పి మా డిమాండ్లో ఉంటుంది. ఆ పాత పిఎఫ్ ఎందుకంటే అది మాకు గ్యారంటీగా వచ్చేది, కానీ ఈ రోజున పెన్షన్ అనేది పెన్షన్ కావాలని చెప్పి అడుగుతున్నాం. దాన్ని ఓల్డ్ పెన్షన్ తీసుకోవాలి. ఎన్పిఎస్ అనేది తీసుకెళ్ళి కార్పొరేట్ వ్యక్తుల దగ్గర దాన్ని జమ చేసి దాంట్లో లాభాల్లోకి తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఆ లాభాలు ఏం రావు, కానీ అవి తీసుకొని వాళ్ళు వాడుకునేట్టుగా ఉంది. కాబట్టి ఎన్పిఎస్ని మేము రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్తున్నాము. అట్లాగే గ్రామీణ బ్యాంకుల్ని కూడా ఈ రోజున ఒక బ్యాంక్ కింద తీసుకొచ్చారు వాళ్ళు. అంటే దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి ఆదానికో అధ్వానికో ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇంకా బ్యాంకింగ్ రంగంలో దాదాపు 1,00,000 మంది ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అవి అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా ఇమ్మీడియట్గా దాన్ని రద్దు చేసి మాకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తారు. ఎందుకంటే బ్యాంకింగ్ అనేది చాలా సెక్యూరిటీగా ఉండే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కాబట్టి దాన్ని మేము అంటే పర్మనెంట్ ఉద్యోగాలు తీసుకోవాలి, అవుట్ సోర్సింగ్ చేయకూడదని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. మిగతా 4-5 డిమాండ్తో మిగతా వాటిలో మేము పాల్గొంటాం. కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పి మా ఎంప్లాయీస్ చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఏ జరిగినా ఇట్లాంటి సమయంలో మేము పాల్గొంటామని చెప్పి భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి, స్పృహ తప్పిన ఈవో రమాదేవి. ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. భద్రాచలం రామాలయంకు చెందిన భూములు పురుషోత్తపట్నం ఆంధ్రప్రదేశ్లో కబ్జాకి గురవుతుండగా అడ్డుకున్న ఈవో రమాదేవి గత కొద్ది రోజులుగా అక్రమదారులకి దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వాగ్వాదం. అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న దేవాదాయ శాఖ సిబ్బంది అక్రమదారుల దాడి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.